ఈటీవీ న్యూస్ హైదరాబాద్. ప్రజల ఆస్తుల్ని కాపాడడం వారి విధి. కానీ అందుకు భిన్నంగా అక్రమార్కులకు వత్తాసు పలుకుతూ వందల కోట్ల విలువ చేసే భూముల్ని కట్టబెడుతున్నారు ప్రభుత్వ అధికారులు. సర్కారు భూముల్ని దోచిపెట్టడమే ధ్యేయంగా తిమ్మిని బమ్మిని చేస్తున్నారు. సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్కు 2 కిలోమీటర్ల దూరంలోనే తోకట్ట భూ వ్యవహారంలో వెలుగు చూసిన వ్యూహాత్మక అక్రమాలే దీనికి తాజా ఉదాహరణ. సర్కారు భూముల్ని పెద్దలకు దోచిపెట్టడానికి ఇటీవలి కాలంలో అధికార యంత్రాంగం అనుసరించే పద్ధతి అంటూ లేదు. కోర్టు తీర్పుల్ని ప్రభావితం చేసేలా తొలితే మార్పులు చేసేయటం మొదలుకొని ఎన్నెన్నో అక్రమాలు 2004 నుంచి చోటు చేసుకుంటూ వచ్చాయి. అటువంటి వ్యూహాత్మక అక్రమాలకు పరాకాష్ట సికింద్రాబాద్లోని తోకట్టలో 400 కోట్లకు పైగా విలువైన 18 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేయడం. తాడు బొంగరం లేని ఆధారాలతో ఇంతటి ఖరీదైన భూమికి 2009లో అప్పటి కలెక్టర్ నవీన్ మిట్టల్ మార్పులు చేశారు. దీంతో కోర్టు తుది తీర్పు మ్యూటేషన్ పొందిన వ్యక్తులకు అనుకూలంగా వచ్చింది. ఇది వచ్చి 2 ఏళ్లు అయిపోతున్నా సర్కార్ న్యాయ పోరాట యత్నమంటూ ఏదీ చేయలేదు. అసలు తుది తీర్పు వచ్చిందన్న విషయం ఈనాడు ఈటీవీ చెప్పే వరకు తమకు తెలియదంటూ అధికార యంత్రాంగం నోరు వెళ్లబెడుతుండడం విశేషం. సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్కు 2 కిలోమీటర్ల దూరంలో తోకట్టలో ప్రధాన రహదారికి ఆనుకొని 2 సర్వే నంబర్లను కలిపి 18 ఎకరాల భూమి ఉంది. ఇటువంటి భూమి రెవెన్యూ రికార్డుల్లో మల్పాని తదితరుల పేరు మారుస్తూ 2009 ఏప్రిల్లో అప్పటి కలెక్టర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వు ఇచ్చారు. ఈ భూమి రెవెన్యూ రికార్డుల్లో పోరంబోకు అబాదీ సర్కార్ గైరాన్ కబరిస్తాన్ పేరుతో ఉంది. తాము సాలార్జంగ్ వారసులమని ఎప్పుడో 1958లో భూమిపై వాటాలకు సంబంధించి తమకు ప్రాథమిక డిగ్రీ కూడా లభించిందంటూ కొంతమంది 2009లో ముందుకొచ్చి 18 ఎకరాలకు మ్యూటేషన్ చేయించుకోగలిగారు. ఇక్కడ ప్రస్తుతం గజం 50,000 రూపాయలకు పైనే పలుకుతోంది. ఆ లెక్కన మొత్తం భూమి విలువ 400 కోట్ల పైనే ఉంటుంది. కోర్టు తుది తీర్పు ఇచ్చే వరకు ఎవరి పేర మ్యూటేషన్ చేయకూడదని నిబంధనలు ఉన్నాయి. 2009లో అప్పటి కలెక్టర్ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించారు. కేవలం ఎప్పుడో 55 ఏళ్ల నాటి ప్రాథమిక తీర్పు ఆధారంగా రెవెన్యూ రికార్డుల్లో ప్రైవేట్ వ్యక్తుల పేర్లను రాశారు. మ్యూటేషన్ ప్రక్రియ పూర్తయిన సరిగ్గా ఏడాదికి 2010 ఏప్రిల్లో హైకోర్టు సింగిల్ జడ్జ్ ఈ కేసులో తుది తీర్పు వెలువరించారు. ఆయా వ్యక్తుల పేర్లు అప్పటికే రెవెన్యూ రికార్డుల్లో చేరిపోవడానికి కూడా వారికి అనుకూలంగా తుది తీర్పును వెలువరించడానికి ఒక కారణంగా తీర్పులో పేర్కొన్నారు. ముందుగా మ్యూటేషన్ ప్రక్రియను పూర్తి చేసి కోర్టులో ఆయా వ్యక్తులకు అనుకూలంగా తుది తీర్పు వచ్చేలా చేసినట్లు స్పష్టమవుతోంది. భూమిని దోచిపెట్టడమే ధ్యేయంగా పెట్టుకున్న అధికార యంత్రాంగం కనీసం తుది తీర్పు వచ్చిన తర్వాత అయినా స్పందించలేదు. భూమి ప్రభుత్వానిదే అని దాన్ని మ్యూటేషన్ చేయడం సరికాదనే విషయాన్ని కోర్టుకు తెలిపే ప్రయత్నమేమీ చేయలేదు. తుది తీర్పు దాటి 2 ఏళ్లు దాటిపోయినా అధికారులు అలసత్వం వీడలేదు. దీనిపై ఈటీవీ ఈనాడు హైదరాబాద్ కలెక్టరేట్లో ఆరా తీయగా అసలు తుది తీర్పు వచ్చిన సంగతే తమకు తెలియదంటూ అధికారులు సమాధానం ఇచ్చారు. కోర్టులో పునఃసమీక్ష కోరతామన్నారు. ఇక్కడి తోకట్ట రంగారెడ్డి జిల్లా అస్మత్పేట గ్రామాల మధ్య భూమి విషయంపై సరిహద్దు సమస్య ఏర్పడి కేసు విచారణలో ఉండటం, మ్యూటేషన్పై వేరే వారి నుంచి అభ్యంతరం రావడం వల్ల ఆ భూమిపై ఎన్ఓసీలను మాత్రం ఇంతవరకు జారీ చేయలేదు. దీంతో మ్యూటేషన్ పొందిన వ్యక్తులు నిర్మాణాలు చేపట్టకుండా భూమికి ప్రహరీని ఏర్పాటు చేసుకున్నారు.